మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానస. ఆమె మందస్మిత మధురవాహినిలో కామేశుని మనసు మునిగి తేలుతూ ఉంటుంది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఆమె చిరుగడ్డపు కాంతుల సోయగమునకు సాటి లేదు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశునిచే కట్టబడిన మాంగళ్య సూత్రముతో ఉప్పుచున్న మెడకలది అని చెప్పేసి ఈ నామానికి అర్థం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. బంగారు కడియములు తొడిగిన అందమైన చేతులు కలది. రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత. రత్నములు పొదిగిన బంగారు కంఠావరణము నుంచి వ్రేళ్లాడుతున్న ముత్యము కలది. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని. కామేశ్వరుని ప్రేమకు ప్రతిఫలములైన స్తనములు కలది. పరమపదాన్ని పొందడానికి భక్తి జ్ఞానములను రెండింటినీ కలిగి ఉండాలని దీని గూఢార్థము. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయి. బొడ్డు అను పాదులోంచి పుట్టిన నూగారు అను తీగకు పండ్లవలే కనిపించు 2 స్తనములు కలిగిన తల్లి అని అర్థం. సకల ప్రాణికోట్లను తరింపజేయడానికి జ్ఞానామృత క్షీరములను దాల్చిన మాతృస్తన్యములుగా గ్రహించాలి మనం ఇక్కడ. లక్ష్యరోమ లతాధార తాసమున్నేయ మధ్యమ. తీగల లాంటి రోమముల నుంచి ఆమె నడుము సన్నగా పొడగట్టుచున్నది. సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది. ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమై జగజ్జనని ఉన్నదని దీని గూఢార్థము. స్తనభార దళన్మధ్య పట్టబంద వళిత్రయ. ఆమె కుచముల భారముతో కుంగిన నడుమును బంగారు వడ్డాణము కాపాడుచున్నది. దాని ధారణము వలన ఆమె నడుము వద్ద ముచ్చటగా 3 ముడతలు పడి ఉన్నవి. దేవి స్తనద్వయం రవి సోమాత్మకమైన కాలాన్ని తెలియచేస్తుంది. అట్టి కాలమును భరించున్నది కావున లలితాంబిక కాలస్వరూపిణి అని దీని అంతరార్థం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి. ఉదయించే సూర్యుని రంగులా కుంకుమ పువ్వు రంగులా కనపడే వస్త్రముతో ప్రకాశించే కటి ప్రదేశము గల తల్లికి నమస్కారం అని అర్థం. రత్నకింకిణిక రమ్య రసనాదామ భూషిత. అందమైన గంటలతో ఒప్పుచున్న వడ్డాణములో ఆమె నడుము ఉన్నది. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. ఆమె తొడల మెత్తదనము అమరిక ఆ కామేశునికే తెలుసు. ఇక్కడ శివశక్తి ఐక్యము నిరూపితమవుతోంది. మాణిజ్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఆమె మోకాళ్ళు గుండ్రని ఆకారపు నగలుగా ప్రకాశించుచున్నవి. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాభజంగిక. ఆమె పిక్కలు నీలమణులు పొదిగిన మన్మధుని విల్లులాగా ఉన్నవి. మోక్షమిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భవం గల తల్లికి నమస్కారం అని అర్థం. గూఢగుల్ఫా. గుండ్రని మడిమలు కలది. కూర్మపృష్ఠ జయిష్ఠు ప్రపదాన్విత. తాబేటి చిప్పవంపు కలిగిన లోపాదము కలది. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. ఆమె గోళ్ల కాంతులు భక్తుల తమోగుణమను చీకటిని నశింపచేయుచున్నవి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆమె పాదముల కాంతి పద్మముల అందమును కించపరుచుచున్నది. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ఆమె పాద పద్మములు మువ్వల రవళుల మంజీర ఆభరణములతో ఒప్పుచున్నవి. మరాళీ మందగమన. హంస నడక కలది. మహాలావణ్య సేవధి. ఆమె అందాల రాశి. సర్వారుణ. ఆమె సర్వస్వం అరుణకాంతితో నిండి ఉంది. అనవద్యాంగి. ఏ లోపము లేని అవయవము కలది. సర్వాభరణ భాసుర లేదా సర్వాభరణ భూషిత అని కూడా అంటారు. సర్వాభరణములు ధరించినది. శిరోభూషణం మొదలుకొని కాలివ్రేళ్ల ఉంగరముల వరకు మొత్తం 40 ఆభరణములు కలది. శివకామేశ్వరాంకస్థ. శివకామేశ్వరుని అంకస్థలము మీద కూర్చుని ఉన్నది. శివ శుభములు కలిగించున్నది. ఈశానుని భార్య. స్వాధీన వల్లభ. వల్లభుని తన స్వాధీనమందుంచుకొన్నది. సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు పర్వత మధ్య శిఖరము ఆవాసముగా కలది. శ్రీమన్నగర నాయిక. అందాల నగర నాయకురాలు. చింతామణి గృహాంతస్థ. చింతామణి మణులతో నిర్మితమైన గృహములో నివసించున్నది. పంచబ్రహ్మాసన స్థిత.
బ్రహ్మ, హరి, రుద్ర, ఈశానులు 4 మూల స్తంభాలుగా, సదాశివుడు పరుపుగా మీద కూర్చున్నది. మహాపద్మాటవీ సంస్థ పద్మముల మహా అడవిలో నివసించున్నది. కదంబ వనవాసిని కదంబ వృక్షముల తోటలో నివసించున్నది అని